వార్తాపత్రికలలో వచ్చిన అంశాలను మనం ఒకసారి చెక్ చేద్దాం. రైట్, ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. రైట్, ఈనాడులో చూస్తే ముందుగా హెల్త్ చూద్దాం. కాలం మించిపోనివ్వద్దు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ యొక్క ప్రతి క్షణము కూడా విలువైనదే. అనవసర భయాలతో ఆలస్యం చేస్తే ముప్పు. ఆధునిక లిక్విడ్ బయాప్సీ జన్యు పరీక్షలతో సమగ్ర వైద్యం. రైట్, పొద్దున్నే హెల్త్ గురించి హెల్త్ టిప్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూద్దాం. కాలం మించిపోనివ్వద్దు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ యొక్క ప్రతి క్షణం కూడా విలువైందే. క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయి కదా, మనందరికీ తెలిసే. సో మనం ఎప్పటికప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకొని ఫస్ట్ స్టేజ్లోనే గమనిస్తే ముందుకు వెళ్లకుండా ఉంటుంది అండ్ తొందరగా కూడా బయటపడవచ్చు. క్యాన్సర్ అనేది చాలా బాధాకరమైన వ్యాధి. దాని నుంచి మనం బయటపడాలనేది ప్రతి ఒక్కరి లక్ష్యం కాబట్టి సో బీ కేర్ఫుల్. వీలైనంత వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఏమైనా ఫ్రీగా ఉంటే అక్కడికి వెళ్ళి టెస్టులు చేయించుకోండి. అండ్ మొదటి స్టేజ్లోనే గుర్తించడానికి ట్రై చేయండి. అండ్ గుండెపోటుకు మొదటి 60 నుంచి 90 నిమిషాలు చికిత్స చేయాలి. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే 6 గంటల్లోపే క్లాట్లు తొలగించాలంట. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. విలువైన సమయ నియమం క్యాన్సర్కి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఉప్పెనలా విరుచుకుపడే బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు గోల్డెన్ పీరియడ్ చాలా ముఖ్యమంట. రైట్, గోల్డెన్ బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి సో దానికి కూడా ఫస్ట్ స్టేజ్ గమనిస్తే చాలా బెటర్ అని చెప్తున్నారు. రవి అమెరికన్ క్యాన్సర్ కేర్లో వైద్య నిపుణులు డాక్టర్ బొబ్బా రవికిరణ్ తెలిపిన వివరాలు ఇవి. రైట్, అందరూ వెయిట్ చేసేదే సో మ్యాచ్ గురించి కాబట్టి ముందుగా మ్యాచ్ చూసేద్దాం. రెండోసారి కప్పు ఎవరికి, ఇక సెకండ్ టైం కప్పు ఎవరికి అని చెప్పి ఐపీఎల్ టీం మొత్తం సో ప్రేక్షకులు మొత్తం ఎదురు చూస్తున్నారనమాట. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ తుది సమరానికి రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్లు ఆదివారం ఫైనల్లో తలపడనున్నాయి. ఇక తేడాది తొలి కప్పు గెలిచిన ఆర్సీబీ ఇక వరుసగా రెండో టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉందన్నమాట. 2022లో ఐపీఎల్లో అడుగు పెట్టిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచిన గుజరాత్ కూడా రెండో కప్పుపై గురిపెట్టింది. మరి రెండు జట్లలో ట్రోఫీని ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగబోతుందన్నమాట ఈరోజు. సో సండే అసలే. రైట్, కట్టండి 8,000 కోట్లు. జగన్ హయాంలోని ఇసుక దోపిడీకి భారీగా జరిమానాలు. ఇప్పటికే 3,891 కోట్లకు డిమాండ్ నోటీసులు. నాడు 5,008 కోట్ల టన్నుల ఇసుక అక్రమంగా త్రవ్వేసినట్లుగా గుర్తించిన గనుల శాఖ జెపీ పవర్, ప్రతిమ, జెస్సీ కేసీలకు ఇస్తున్నట్లు ఇక బిగుస్తున్న ఉచ్చు. రైట్, కృష్ణా జిల్లా కాసరనేనివారిపాలెం వద్ద వైకాపా ప్రభుత్వం హయాంలో కృష్ణానదిలో యంత్రాలతో ఇసుక త్రవ్విన త్రవ్వకాలు. రైట్, ఇవి అప్పటి ఇమేజెస్, ఇప్పటివి కావన్నమాట. తప్పుడు ప్రచారం మానుకోవాలి. మెగా డిఎస్సిపై కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో లీకేజీలకు ఆస్కారమే ఉండదు అని అంటున్నారు. 241 కేసులు వేసినా కోర్టు అడ్డు చెప్పలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ సర్టిఫికేట్ల పరిశీలకులు హాజరు కానందున ఉద్యోగం రాలేదు. హారిజాంటల్ రిజర్వేషన్పై అవగాహన లేకే తప్పుడు ప్రచారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్. రైట్, కర్ణాటక సీఎంగా ఇక సిద్ధరామయ్య తప్పుకున్నారు. ఇప్పుడు డీకే శివకుమార్ ఈ 2.5 సంవత్సరాల కాలం పాలనని కొనసాగిస్తారు. వాళ్ళు ముందే ఎలక్షన్కి ముందే ఈ యొక్క కోడ్ని పెట్టుకున్నట్టుగా మనందరికి కూడా తెలుసు. 2.5 ఏళ్ళు ఆయన, 2.5 ఏళ్ళు ఈయన పాలన అని చెప్పి. రైట్, ఇప్పుడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కార్పొరేట్ విద్య, కొత్తగా 7 ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు. ఇంటర్తో పాటు జేఈఈ నీట్కు ఉచిత శిక్షణ అట. ఎన్ని శిక్షణలు ఇస్తే ఏముంది పేపర్ లీకేజీలు జరిగాక. రైట్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. రైట్, నిన్న గుడ్లతో వాటితో కూడా దాడి జరిగింది. ఆయనపై సేఫ్గా అయితే తప్పించుకున్నారు అక్కడి నుంచి. రైట్, చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. సర్ప్రై అప్రమత్తంగా ఉండండి. తెదేపా ఓట్లు తొలగించేలా వైకాపాకు కుట్రలకు కూడా పాల్పడొచ్చిన వైకాపా పదే చెప్తూ ఉంది. రైట్, రెండోన తెదేపా ఎమ్మెల్యేలకు వర్క్షాప్. ముఖ్య నేతలతో కూడా చంద్రబాబు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బూత్ స్థాయి ఏజెంట్లను అప్రమత్తం చేయాలని పార్టీ నాయకులకు తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. 2019కి ముందు తెదేపా అధికారంలో ఉన్నప్పటికీ వైకాపా కుట్రపూరితంగా తెదేపా సానుభూతి పరుల ఓట్లను తొలగించేలా చేస్తుందని మళ్ళీ గుర్తు చేశారు. అప్పుడేమో వైకాపా తొలగించిందంటారు, ఇప్పుడేమో ఈ ప్రభుత్వం తొలగించబోతుంది, జాగ్రత్తగా ఉండండి వైకాపా చెప్తూ ఉంటారు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడంతోనే కాలం వెలబుచ్చుతుంది. రైట్, నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షిలో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అనేది. రైట్, అద్వితీయ రికార్డు ఎవరికో. రైట్, ఇక్కడ కూడా చూస్తే మనం మెయిన్ హెడ్డింగ్ మొత్తం
అహ్మదాబాద్ వేదికగా జరిగే ఐపీఎల్ గురించే 19 తుది పోరుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచ్ల్లో చెరొకటిగా గెలవగా క్వాలిఫైయర్ 1లో గుజరాత్ బెంగళూరు చిత్తు చేసి ఇక ఈ ఫైనల్ కు చేరింది. గుజరాత్ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ ఓడించి ముందంజ వేసింది. ఎవరు గెలిచినా అది వారికి రెండో టైటిల్ అవుతుంది. బెంగళూరు 2025లో విజేతగా నిలవగా గుజరాత్ 2022లో ట్రోఫీని గెలిచింది. రైట్ 22. సో ఇప్పుడు 23, 24, 25, 26 టైం పట్టింది. 3 సంవత్సరాలు తీసుకుంది కాబట్టి చూద్దాం ఎవరికి వస్తుందో. రైట్ ఇప్పుడు క్యూట్ వంతు నీట్ నిర్వహణలో పరువు పోగొట్టుకున్న ఎన్డీఏ తాజాగా క్యూట్ పరీక్షను సమర్థంగా నిర్వహించలేక చేతులెత్తేసింది. ఏ పరీక్షను కూడా ఒక గవర్నమెంట్ నిర్వహించలేదు అని అంటే అది ఎంత చెడ్డ పేరు. ఇంకా విద్యార్థులకి ఏం భరోసానిస్తారు, ఎలా నమ్ముతారు అసలు గవర్నమెంట్ని అనేది కూడా అర్థం కావట్లేదు. రైట్ అభిషేక్ పై దాడి. మాజీ సీఎం మమతా మేనల్లుడైన అభిషేక్ పై కొందరు దాడికి ప్రయత్నించారు. దొంగ అని దూషిస్తూ రాళ్లను గుడ్లను విసిరారు. రైట్ అది పెద్ద చర్చకు దారితీసింది. త్రుటిలో ఆయన అక్కడి నుంచి అయితే తప్పించుకోవడం మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. రైట్ ఢిల్లీ ముంబైలకు తప్పిన ముప్పు. ఢిల్లీ ముంబైకి పెను ముప్పు తప్పింది. కీలక ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాదులు ప్రజలు జనాభా ఎక్కువగా ఉన్న ప్లేస్లలో అలాగే కొన్ని బిల్డింగ్స్ని కూడా ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసి ఉగ్రముఖలు కొన్ని ఉగ్రవాదులు కొన్ని విధ్వంసాలకు పాల్పడుతున్నారనే సమాచారాన్ని తెలుసుకొని ఉగ్రముఖలను కట్టడి చేయడం జరిగింది. లేకపోతే ఢిల్లీలో ముంబైలో పెద్ద పెద్ద బాంబు దాడులు జరిగేవని చెప్తూ ఉన్నారు. రైట్ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉగ్రముఖలతో అనేది మరొకసారి అర్థమైపోయింది. డీల్పై సంతకానికి ట్రంప్ నో చెప్పారు. రైట్ డీల్పై సంతకానికి నో చెప్పడంతో యుద్ధం ఆగలేదు, మళ్ళీ మొదటికే వచ్చిందని చెప్పుకోవచ్చు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పులు విరమణ పొడిగింపు. హర్మూజ్ తాత్కాలిక ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయలేదు. ట్రంప్ ఆగరు, అటు వాళ్ళు తగ్గరు, ఎవరు తగ్గరు. ఈ గొడవ ఆగదు, యుద్ధం ఆగదు. ఇంధన ధరలు పెరుగుతూనే ఉంటాయని అర్థమవుతుంది. అందం కమ్మేసిన అద్భుతం అంట. మన్రో కేవలం అందగత్తె కాదు, ఆమె ఒక తిరుగుబాటుదారు కవయిత్రి, ఫెమినిస్ట్. జూన్ 1న ఆమె శత జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం అంట. రైట్ ఫెమినిస్ట్. రైట్ ఒకసారి ఇక్కడ చూద్దాం. తప్పుపై తప్పు. స్పోర్ట్స్ డిఎస్సి మాకు తెలీదు. తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యాశాఖ డిఎస్సి స్కామ్తో వణికిపోతూ ఎట్టకేలకు స్పందించి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాత్రికేయుల సమావేశాన్ని పెట్టారు. అందులో వెల్లడించడం జరిగింది. అంతా పారదర్శకంగానే చేశామని చెప్పుకొచ్చిన అధికారి ఇక ఎస్సీఆర్టీ కాంట్రాక్ట్ ఉద్యోగి ర్యాంకుపై మాత్రం ఆన్సర్ నిల్. అతడి లాగిన్ ఐడి బ్లాక్ చేయడం పైన సమాధానం చెప్పని వైనం కనిపించింది. సర్టిఫికేట్ల పరిశీలనకు రాలేదని ఒకసారి, ఆ పోస్టు పక్కన పెట్టామని మరోసారి పొంతలు లేని సమాధానం చెప్పడంతో పాపం అక్కడే దొరికిపోయినట్టున్నారు. ఆయన ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచామని వెల్లడి. ఇందులో హారిజంటల్ రిజర్వేషన్ వల్ల కొందరి పోస్ట్ పోయింది. అలాగే పోస్టులు రాని వారంతా కూడా అలాంటి వారేనని సమర్థింపు జరిగింది. రైట్ అన్ని వైపులా నీళ్లు, మధ్యలో పోలింగ్కు ఇవ్వని రైతు పొలం. అన్ని వైపులా కూడా పోయినా కూడా మధ్యలో పొలం ఉంది. దాన్ని ఎలా దున్నుతారో ఎలా చేస్తారో అర్థం కావట్లేదు. రైట్ సర్కారు ఉక్కిరిబిక్కిన నష్ట నివారణకు ప్రభుత్వ పెద్దలు దిశానిర్దేశం. రంగంలోకి దిగిన శాప్ చైర్మన్ రవినాయుడు. తిరుపతి డిఈఓపై ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయులతో సమావేశానికి స్కెచ్. కొత్త టీచర్లందరికీ కూడా డిఈఓ ఆఫీస్ నుంచి ఫోన్లు, హాజరు కాకపోతే చర్యలుంటాయని హెచ్చరికలు. అధికారిక మీటింగ్ అనుకుని హాజరై వారు చెప్పింది విని బెత్తరపోయిన ఉపాధ్యాయులు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలని శాప్ చైర్మన్. రైట్ విశాఖలో ఆర్జీసీ ఎన్ఎస్సి సముద్ర సైనిక కార్యకలాపాల్లో నైపుణ్య ప్రదర్శన కోసం విశాఖపట్నంలో నేవల్ క్యాడెట్స్ శిక్షణ శిబిరం ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్ ఐసీజీ ఎన్ఎస్సి శనివారం 2026 ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అత్యుత్తమ నేవల్ ఎన్ఎస్సి క్యాడెన్ తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. రైట్ ఆ ప్రాక్టీస్ది ఒక ఫోటో క్లిక్ చేశారు. రైట్ రాజధాని రైతులపై సర్కార్ అరాచకం. జీజీహెచ్ భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి గుంటూరు జీజీహెచ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్ అని పోలీసులు తెలిపారు.
రైట్, ఇక్కడ చూద్దాం. రైతుల పొలాల చుట్టూ రిజర్వాయర్ కోసం త్రవ్వకాలు, పొలాల్లోకి వెళ్లకుండా రైతులకు అడ్డంకులు, పంటలు పండించుకొనివ్వకుండా అవాంతరాలు, కరెంటు స్తంభాలను లారీలతో ఢీకొట్టిన వైనం, విద్యుత్ సరఫరా బంద్, మోటార్లు చోరీ, భయపెట్టి పూలింగ్ ఒప్పించడానికి ఇదంతా చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండవీటి వాగుకు గండి కొట్టి రిజర్వాయర్లోకి నీళ్లు, దీంతో కోతకు గురవుతున్న పొలాలు. మహిళా ప్రొఫెసర్పై రిటైర్డ్ ఐఏఎస్ లైంగిక వేధింపులు, ఏపీలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉండగా అత్యంత వివాదాస్పదుడిగా పేరొందిన సదరు ఐఏఎస్ వేధింపులపై జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించిన బాధితురాలు. అత్యున్నత సంస్థలో అనైతిక పద్ధతులు, వృత్తి నిబద్ధత లేని వ్యవహారాలు జరుగుతున్నాయని వెల్లడి. ఇటీవల బాధితులు చేపట్టిన అధికారి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఫిర్యాదు. ప్రతీకార చర్యలతో పూర్తిగా కృంగిపోయినట్టు ఆవేదన. జూన్ 3న సంస్థ చైర్మన్ హాజరు కావాలంటూ మహిళా కమిషన్ నోటీసులు. మాజీ ఐఏఎస్ వరుస వేధింపులతో కోర్ట్ ఆఫ్ గవర్నెన్స్ ను ఆశ్రయించిన మరో 3 ప్రొఫెసర్లు. మంచి మంచి పదవుల్లో ఉండి ఇవేం పోయే కాలాలు, అసలు అర్థం కాదు. రైట్, ఒకసారి ఇక్కడ చూద్దాం. డీకే శివకుమార్ పిక్చర్ మళ్ళీ ఇక్కడ. రైట్, డీకే శివకుమార్దే ప్రమాణ స్వీకారం. కర్ణాటక సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్. ఇక జూన్ 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. రైట్, జూన్ 3వ తేదీన ఉండబోతుంది. జూన్ 3కి అయితే ఖరారు చేశారు. రైట్, అప్పుడు చూద్దాం. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక ఆర్టీసీ ఛార్జీల బాధుడు. కిలోమీటర్కి 5.72 పైసల పెంపునకు ప్రతిపాదన. ఎన్నిసార్లు పెంచుతూ ఉంటారు? రైట్, ఇప్పుడు డీజిల్ ఇంధన ఖర్చులు పెరిగాయని ఇది ఒక సాకుతో మళ్ళీ పెంచారు. ప్రజలపై ఏటా 300 కోట్ల భారం పడుతుంది. త్వరలో అధికారిక ప్రకటన. ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు, బట్ అధికారికంగా అనౌన్స్మెంట్ అయితే చేస్తారట. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై మరో బాధుడుకు సిద్ధమవుతోంది. ఆర్టీసీ ఛార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై ఏడాదికి ఏకంగా 300 కోట్ల అదనపు భారం మోపేందుకైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ మేరకు ప్రతిపాదనలు అయితే సమర్పించింది. రైట్, సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలను సమర్పించింది. ఆర్టీసీని సక్రమంగా నిర్వహించేందుకు అదనపు నిధులు కేటాయించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రైట్, ఇలా పెంచుకుంటూనే పోతూ ఉంటారు అన్ని ఛార్జీలు. రైట్, నెక్స్ట్ ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, ఇంటర్నెట్ వాడకం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక. మహిళల్లో 2 నెలల్లో 33% నుంచి 64% భయపెడుతున్న గుండె జబ్బులు, మధ్య వయస్కుల్లోనూ పెరుగుతున్న హృద్రోగాలు, తిప్పలు పెడుతున్న ఉబకాయం, మధుమేహం ముప్పు వేధిస్తున్న జీవనశైలి జబ్బులు, యువతలో పెరుగుతున్న ఆత్మహత్యలు. రైట్, నిజంగానే చెప్పాలంటే ఇది జనరేషన్ గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా. ఫుడ్ కావచ్చు, వెదర్ కావచ్చు, అన్నిటినీ మనమే పాడు చేసుకుంటున్నాం కాబట్టి సో వస్తూ ఉంటాయి ఇలాంటివి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ డైట్ ఉండాలి, నిద్ర కూడా ఇంపార్టెంట్. పోటీ ప్రపంచంలో అన్నీ తగ్గాయి, ఫుడ్ కావచ్చు, నిద్ర కావచ్చు, అన్నీ తగ్గాయి. కాబట్టి అన్నీ ఉండాలి. 30-35 వయసు నుంచి అన్నీ షుగర్ కావచ్చు, మధుమేహం అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ చాలా తక్కువ చిన్న వయసులో వారికి కూడా హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చిన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి అంటే మీన్స్ హెల్త్ టిప్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అంతే. ఐటీ జాబ్ వదిలి ఆటో డ్రైవర్గా 9 ఏళ్ళు ఐటీ మేనేజర్గా పనిచేసి వృత్తి మార్చుకున్న మహిళ ఆనందంగా జీవిస్తున్నానని వెల్లడి సోషల్ మీడియాలో వైరల్. ఆమెకి ఐటీ జాబ్లో ఎంత స్ట్రెస్ ఉందో ఎందుకో మరి తెలియదు, కానీ వెంటనే ఆటో జాబ్కి షిఫ్ట్ అయిందంట. ఆటో నడుపుతూ ఆనందంగా ఉన్నానని చెప్పిందంట. 9 ఏళ్ళు ఐటీ ప్రొఫెషన్లో ఉందట. ఐటీ మేనేజర్గా 9 ఏళ్ళు పనిచేసి వృత్తి మార్చుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. ఆటో డ్రైవర్గా ఉన్న వాళ్ళు ఎవరినూ కూడా చిన్న చూపు చూడొద్దు. ఎందుకంటే చాలామంది ప్రొఫెషనల్స్ వాళ్ళ ప్రొఫెషన్ని వదిలి ఆటో రంగంలోకి వచ్చే వాళ్ళు కూడా ఇలా ఉంటారన్నమాట. లైఫ్ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేసే వాళ్ళు ఉంటారనడానికి ఎగ్జాంపుల్ ఈ లేడీ అని చెప్పుకోవచ్చు. మాటల 9 ఏళ్ళ ఐటీ ఫీల్డ్లో ఉండి మరి. రైట్, ఒకసారి గోల్డ్ గురించి చూద్దాం. పసిడి డిమాండ్ డమాల్, 70% తగ్గిన గిరాకీ, పనిచేసిన ప్రధాని పిలుపు. రైట్, దిగుమతి సుంకం పెంపుతో వ్యాపారంపై తీవ్ర ప్రభావం. రైట్, ఎలాగో మోడీ కొనొద్దని అన్నాడు కాబట్టి ఎవరు కొనడం లేదు. కొంతమంది కొనడం లేదు, కొంతమంది రేటు పెరిగిందని చెప్పి కొనకుండా ఉంటున్నారు. రైట్, ఇంకా ఏం చేస్తాం, మామూలుగా ఉంది ఆ కాస్ట్ 1,50,000కి పెరిగితే మధ్యతరగతి వాళ్ళు ఎలా కొంటారు, ఎలా పెళ్ళిళ్ళు చేస్తారు ఏంటి? సో 1 సంవత్సరం పాటు కొనొద్దన్నారు అంటే సంవత్సరం పాటు పెళ్ళిళ్ళని పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. రైట్, సెలవు తీసుకోండి, ఖర్చు పెట్టండి. ప్రజల వినియోగం పెంచేందుకు చైనా ఫార్ములా మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు
ఉద్దీపన యత్నం, దేశవ్యాప్తంగా 5 రోజుల అదనపు సెలవులు అమల్లోకి, కొత్త విధానం, పెరిగిన పర్యాటకం. ఎన్ఎంసీ తప్పిదం, విద్యార్థులకు శాపం. ఫైనల్ పరీక్షల్లో రాష్ట్రానికి చెందిన 160 మందికి పైగా ఫెయిల్. ఒకేసారి 9 పేపర్లు రాయాల్సి వచ్చిన విద్యార్థులు. పాస్ పర్సంటేజ్లో తేడా వచ్చింది. అదనంగా 4% మంది ఫెయిల్ అట. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. మెయిన్ హెడ్డింగ్ చంద్రబాబు నాయుడు ఇమేజ్ ఉంది. ఆడపడుచులకు మేమే అండ, మహిళా కోట, మళ్ళీ మహిళా కోట, డిలిమిటేషన్ బిల్లులు, వీటిపై కేంద్రం పట్టుదలగా ఉంది. 2 ఆమోదం పొందాలి. నాడు వ్యతిరేకించిన పార్టీలు మారొచ్చు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుతో మనకు నష్టం, ఇక 50% పెంచితే అందరికీ న్యాయం. జగన్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది. అది గొడ్డలి పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్ఠి. రైట్, మహానాడు సందర్భంగా తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు 33% టికెట్ల అంశం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోందని మరొకసారి తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఈ కార్యాలయంలో ఈ నిర్ణయాన్ని కూడా స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మహిళలకు మొదటి నుంచి తెలుగుదేశం అండగా ఉంటుంది. 2011 లెక్కలైనా తాజా లెక్కల ప్రకారమైన జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రానికి నష్టమే. అలా కాకుండా ఉన్న స్థానాలను 50% పెంచితే అందరికీ న్యాయం జరుగుతుంది. రైట్, జంజీ చూస్తోంది, జాగ్రత్త. రైట్, మా పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందన్న నినాదానికి కాలం చెల్లింది. యువతరంలో కనెక్ట్ కాని పార్టీలు మెల్లగా తెరమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో జెన్ ఆల్ఫా పదాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ప్రస్తావించారు. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నందున స్వాతంత్ర పోరాటంలో అప్పటి కాంగ్రెస్ నాయకుల పాత్ర, తెల్లదొరల పాలనలో దేశ ప్రజలు అనుభవించిన కష్టాల నుంచి ఇక నేటి తరానికి అవగాహన లేకుండా పోయింది. దేశానికి స్వాతంత్రం ఆషామాషిగా మారింది. ఇక ఆషామాషిగా రాలేదు. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారనే విషయం కూడా నేటి తరం తెలుసుకోలేకపోతుందని చెప్తున్నారు. 75 ఏళ్ళు పైబడిన ప్రధాని మోదీ దేశం యువతతో కనెక్ట్ అవుతుండగా వయసులో చిన్నవాడైన రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితికి కారణాలను అన్వేషించకుండా కాలం చెల్లిన విధానాలను, వివాదాలతోనే ఆ పార్టీ ముందుకు వెళ్తోందని చెప్పారు. రైట్, నేపాల్, బంగ్లాదేశ్లో ప్రజల్లో తిరుగుబాటుకు ప్రభుత్వాలలో జవాబుదారీతనం లోపించడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. దురదృష్టవశాత్తు మన దేశంలో కూడా రాజకీయ వ్యవస్థ మీదే కాదు, కార్యనిర్వహణ న్యాయ వ్యవస్థ, మీడియా పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందట. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం అప్డేట్. రాజస్థాన్ గురించి. రాజస్థాన్ను కమ్మేసిన ఇసుక తుఫాన్ ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం. ఈ ఫోటోలో ఒకసారి చూడండి, మనకేం కనిపించట్లేదు. మొత్తం అక్కడ కమ్మేసింది ఇసుక తుఫాన్. ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో శనివారం భారీ ఇసుక తుఫాన్ బీభత్సాన్ని సృష్టించింది. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉన్న ఈ ఇసుక తుఫాన్కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాష్ట్రంలోని చురు జిల్లాలో పాటు బికనీర్, శ్రీగంగానగర్, జైపూర్ తదితర నగరాల్లో మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ ఇసుక మేఘాలు కమ్మేశాయి. పట్టపగలి చీకటి అలుముకోవడంతో రోడ్లు కనిపించక వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేశారు. ఒక్కసారిగా ఏం జరిగిందన్న భయానక దృశ్యాలు కనిపించాయి. అక్కడ అసలు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ఏం కనిపించక ఎక్కడికక్కడ వాహనాలు ఆపేసి నిల్చున్నారు. మొత్తం రాజస్థాన్లో ఎవరికి అర్థం కాలేదు కొన్ని నిమిషాల పాటు ఏం జరుగుతుంది. ఒక ఘోరమైన ఇసుక తుఫాన్ కంపించిందనమాట అక్కడ. రైట్, కేఎన్ఆర్ కుమ్ముడు, పెరిగిపోతున్న జగన్ పిఏ అక్రమాస్తుల చిట్టా. రైట్, తాజాగా తెరపైకి దందా. వీరారెడ్డి విజయవాడలో 5,400 చదరపు అడుగుల స్థిరాస్తి. హైదరాబాద్ కోకాపేటలో విల్లా కొనుగోలు. బార్లో భాగస్వామి నుంచి ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేసే స్థాయికి. విశాఖలో మైనింగ్, రియల్ ఎస్టేట్ దందా. కూటమి ప్రభుత్వం రాగానే లోకేష్ రెడ్డిగా పేరు మార్చుకుని హైదరాబాద్కు మకామట. తొవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి కె నాగేశ్వర్ రెడ్డి అక్రమాలు. ఆయన అక్రమాస్తుల చిట్టా ఒక చాంతడంతా పెరిగిపోతుందట. జగన్ పిఏ. రైట్, జగన్ అధికారం అండతో 100 కోట్ల విలువైన ఆస్తులను సంపాదించిన కేఎన్ఆర్ బినామీలు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నారట. ఆయన బినామీలు. రైట్, ఆయన చిన్ననాటి స్నేహితుడు కడప జిల్లాకు చెందిన పుత్త శివశంకర్ రెడ్డి. ఇంకా ఎంతమంది బినామీలు బయటకు వస్తారో రైట్ మనం చూద్దాం. ఇక్కడ చూద్దాం. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రైట్, డంపింగ్ యార్డ్ రహితంగా రాష్ట్రం. నిన్న
పల్నాడు జిల్లాలో కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలించారు సీఎం, డిప్యూటీ సీఎం. రైట్, ప్రతి 100 కిలోమీటర్లకి ఒక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభం. జూన్ పరిధిలో 3500 కిలోమీటర్ల పొడవైన ట్రాక్. రైట్, ఇక్కడ చూద్దాం. 3న డికే పట్టాభిషేకం. రైట్, జూన్ 3న డికే శివకుమార్ పట్టాభిషేకం జరగబోతుంది. రైట్, చాలామంది ఇప్పుడు కర్ణాటకలో దానికోసమే వెయిట్ చేస్తున్నారు. సిద్ధరామయ్య గారి ఫ్యాన్స్ వర్గం అయిపోయింది. ఇప్పుడు డికే శివకుమార్ ఫ్యాన్స్ ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. మళ్ళీ మీడియాతో మాట్లాడుతున్న కోన శశిధర్ రెడ్డి. ఉల్లంఘన లేదు, లీకు లేదు, మెగా డిఎస్సి అత్యంత పారదర్శకం, దరఖాస్తుల నుంచి ఫలితాల వరకు రూల్స్ పాటింపు. ఇక హారిజెంటల్ రిజర్వేషన్ అర్థం కాకే ఈ గందరగోళమట. మహిళా దివ్యాంగులు క్రీడా కోటా వారికి వర్తింపు. జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు విడుదల చేశాం. మెరిట్ ర్యాంక్ రాకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది? ఒక్కో సబ్జెక్టుకు క్వశ్చన్ బ్యాంక్లో 3000 ప్రశ్నలు ఉన్నాయట. రైట్, పరీక్ష రోజే జంబ్లింగ్తో ప్రశ్నలు మారిపోతాయి. ఈ క్రమంలో లీకేజీకి ఎక్కడా కూడా అవకాశం లేదట. రైట్, చూద్దాం. లీకేజీకి అవకాశం లేకుండా ఉండే ప్రశ్నే లేదనేసి అందరికి అర్థమవుతుంది. అసలు ఒక ఎగ్జామ్ని లీకేజ్ లేకుండా నిర్వహించగలుగుతుందా ఒక ప్రభుత్వం అని భయం పట్టుకుంది అందరికీ. ఇక ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా అంతే అని భయం పట్టుకుంది. డిఎస్సి 2025ని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. ఎన్నిసార్లు స్పష్టం చేసినా దొరికిపోతూనే ఉన్నారు. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎన్ఎంసీ తప్పిదం, వైద్య విద్యార్థులకు శాపం. ఫైనల్ పరీక్షల్లో రాష్ట్రానికి చెందిన 160 మందికి పైగా ఫెయిల్. ఒకేసారి 9 పేపర్లు రాయాల్సి వచ్చిన విద్యార్థులు. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఉత్తరాఖండ్ చూద్దాం. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో బార్లు తీరిన వాహనాలు. బద్రీనాథ ట్రాఫిక్ జామ్తో ఇదేం బాధ. రైట్, బద్రీనాథ ట్రాఫిక్ జామ్తో ఇదేం బాధ. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో కదలని వాహనాలు. మనం పేపర్ ఇమేజ్లో చూస్తున్నాం. ఒకవైపు కొండ, ఒకవైపు లోయ, కంటిన్యూస్గా ట్రాఫిక్ జామ్. మరి అక్కడి నుంచి వచ్చే వెహికల్ వెళ్ళడానికి లేదు, ఒకే వరుస. కానీ ట్రాఫిక్ జామ్ బార్లు తీరారు. కొన్ని చోట్ల 20 నుంచి 30 గంటల దాకా జామ్. 20 నుంచి 30 గంటలంట. ఇరుకైన గతుకుల రోడ్లలో సమస్య మరింత తీవ్రం. సరైన తిండి నీరు లేక చార్ధామ్ భక్తుల ఇబ్బంది. 20 గంటలు 30 గంటలు అంటే 2-3 రోజులు ఒకే లైన్లో ఎవరైనా ఉంటారా? 2-3 గంటలు అక్కడ ఫుడ్ ఎక్కడ, నీళ్ళు ఎక్కడ? అది కొండ ప్రాంతం. రైట్, ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి చర్యలు తీసుకోవాలి. రైట్, మిగతా అప్డేట్స్ కోసం ఒకసారి V6లో చూద్దాం. వెలుగులో చూద్దాం. అసలు వెలుగులో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఏంటి? రైట్, స్పోర్ట్స్ గురించి ఒకసారి చూస్తే నేడే ఐపీఎల్ ఫైనల్. రైట్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫైనల్ ఈరోజు సండే. రైట్, అందరూ వెయిట్ చేస్తున్నారు. చూద్దాం, తుది పోరుకు సిద్ధమైన గుజరాత్ ఆర్సీబీ. రైట్, ఎవరు గెలుస్తారు ఏంటి, ఈసారి కప్పు ఎవరు గెలుస్తారని. ఎవరు కప్పు కొట్టినా ఇద్దరికి 2 సార్లే అవుతుంది. మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యమని కాంగ్రెస్ చెప్పింది. రైట్, మేము మోటార్లకి మీటర్లు పెట్టాము, మరి మీరు రెడీనా నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా అని చెప్పి సవాల్ను విసిరింది కాంగ్రెస్ పార్టీ. మేం పెట్టకుంటే బీఆర్ఎస్ తప్పుకుంటుందా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ని ఎత్తేస్తామనేది పచ్చి అబద్ధం. స్మార్ట్ మీటర్లకు పునాది వేసిందే బీఆర్ఎస్. 2017లోనే త్రైపాక్షిక ఒప్పందం. అకౌంటబిలిటీ కోసం తొలిసారిగా రైతు డిస్కౌంట్ సబ్సిడీలను ప్రతి నెల 1వ తేదీనే రిలీజ్ చేస్తాం. కేంద్రం వడ్లు తీసుకోకపోతే బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇండ్ల ముందే కుమ్మరిస్తాం. రైతు ముసుగులో రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వాడివేడిగా ఉన్నారు. రైట్, కేసీఆర్ మీద ఓట్టేసి బీఆర్ఎస్లోనే ఉంటానని హరీష్ రావు చెప్పగలరా అంటున్నారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థే కూడా తుమ్మిడి హిట్టిపై మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలే. ఎన్టీఆర్ విగ్రహంపై మాట్లాడుతున్నోళ్ళు కేటీఆర్ పేరు మార్చుతారా? రైట్, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్గా తాను సీఎంగా 2029 ఎన్నికలకు వెళ్తామని వెల్లడి. రైట్, మోటార్లకు మీటర్ విద్యుత్ రద్దు చేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం. 24 గంటలు స్మార్ట్ మీటర్లు పెడితే 24 గంటల ఉచిత విద్యుత్ మేము ఇస్తే కనుక మీరు వచ్చే ఎన్నికల్లో ఉంటారా అని చెప్పి బీఆర్ఎస్కి సవాల్ను విసిరారు రేవంత్ రెడ్డి. రైట్, ఒకరి మీద ఒకరు సవాళ్ళు విసురుకోవడం కాదు,
సవాల్ను విసురుకోండి, కానీ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయకుండా న్యాయపరంగా అభివృద్ధి పరంగా ముందుకెళ్లాలన్నది అందరి ధ్యేయం. అది కాకుండా ఇంకేముంటుంది రైట్. ఒకవేళ మా ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెడితే 24 గంటల ఉచిత విద్యుత్ రద్దు చేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని ధైర్యంగా చెప్తుంది రైట్. అదే అందరికీ కావాలి. తప్పు చేసినప్పుడు నిలబడకుండా ఉండే ధైర్యం ఉండాలి, తప్పు చేయనప్పుడు సవాల్ను విసిరే చాకచక్యం కూడా ఉండాలి రైట్. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఆ సవాల్ను విసిరారు, చూద్దాం. సవాల్ అనేది దాన్ని బీఆర్ఎస్ స్వీకరిస్తుందా, దానికి ఆన్సరబుల్ అవుతుందా, మరి దానికి ఏం చెప్తుంది రైట్. కేటీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలకి ఇప్పుడు కాంగ్రెస్ కౌంటర్ విసిరి ఛాలెంజ్ చేసింది. మరి కాంగ్రెస్ విసిరిన ఛాలెంజ్ని బీఆర్ఎస్ తీసుకుంటుందా లేదా అనేది రైట్ మనం చూద్దాం. మరి దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు మళ్ళీ కేటీఆర్ చేస్తారో రైట్. ఇది ఇవాల్టి వివిధ వార్తాపత్రికలలో వచ్చిన అప్డేట్స్. మరొక వార్తాపత్రికతో మళ్ళీ కలుద్దాం.